హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొక్కజొన్నతో దోశలు ఎలా వేయాలో చూసేద్దాము. మనము మొక్కజొన్నతో గారెలు చేసుకుంటాం కదండి, మనకి డీప్ ఫ్రై అవుతుంది. అలా కాకుండా హెల్తీగా మనము మొక్కజొన్న పిండితో ఇలా దోశలు వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం కూడా హెల్తీగా తినేసేయచ్చు. దానికి ఇక్కడ నేను మొక్కజొన్న కంకులు ఇలా చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. మొక్కజొన్న అలాగే ఇందులోనే మనకు కావాల్సినంత పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. మళ్ళీ గ్రైండ్ చేసిన పేస్ట్లో మీకు కావాల్సినంత, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇందులో మీకు టేస్ట్ కావాలంటే కొద్దిగా కారము, ధనియాల పొడి, అలాగే సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరని కూడా తురిమి వేసేసుకోండి. టేస్టీగా సూపర్గా ఉంటాయి మనకి దోశలు అనేవి. చూడండి, ఇక్కడ తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసేస్తున్నానండి. మనం ఇలా థిక్గా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మక్కలని. ఇప్పుడు చూడండి, ఇందులోనే తగినంత కారము, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్ని కూడా వేసి ఇవన్నీ చక్కగా ఒకసారి కలుపుకున్నాక ఇందులో మన దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని దోశ పిండిలా మనమైతే పిండిని చేసేసుకోవాలండి. చేసుకున్నాక మనం ఆల్రెడీ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకొని ఉంచాలి. మనం ఇవన్నీ మిక్స్ చేసేలోపు ప్యాన్ అనేది వేడవుతుంది. దాని మీద మనం కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనము మామూలుగా దోశలు వేసుకున్నట్టుగానే వేసేసుకోవడం అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొంచెం మనకి మొక్కజొన్న పిండి ఆ ఫ్లేవర్ ఇట్లా పిండి లాగా కాకుండా మనం ఇవన్నీ మంచిగా వేసి గ్రైండ్ చేసి ఇవన్నీ కలిపి ఇలా వేసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మొక్కజొన్న దోశలు అనేవి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ డీప్ ఫ్రై మొక్కజొన్న గారెలు తింటే మనము డీప్ ఫ్రై చేసుకుంటాం, కొంచెము ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని అనుకునే వాళ్ళు చక్కగా ఇలా మొక్కజొన్నలతో మనమైతే దోశలు కూడా ఇలా హెల్తీగా వేసేసుకొని తినేసేయచ్చు అండి. సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటాయి. మనము ఈ దోశలతో పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఏ చట్నీతో అయినా సూపర్ యమ్మీగా ఉంటాయి. ఈవెన్ టీలో కూడా మంచిగా దోశల్ని మనము అద్దుకొని తినేసేయవచ్చు, అంత యమ్మీగా ఉంటాయి. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, ఇలా మనము మామూలు దోశలు వేసుకున్నట్టుగానే మనకి సరిపడేంత పిండిని తీసుకొని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే మనం వేసేసుకొని ఒక 2 నిమిషాలు వన్ సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని 1 నిమిషం ఉంచేసుకుంటే ఎంతో సూపర్గా ఉండే మొక్కజొన్న దోశ మనకి రెడీ అయినట్టే. చూడండి, ఈ విధంగా ఒకదాని వెంట మనకు కావాల్సినన్ని దోశలు అయితే మనం వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం మనకి బ్రౌన్గా అవుతుంది కదా, కాలుతుంది. నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటే చక్కగా 2 సైడ్లు ఇలా దోశనైతే మనము కాల్చుకొని తీసేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా హెల్తీగా మనమైతే తినేసేయచ్చు. చూడండి, ఇలా ఒకదాని వెంట ఒకటి వేసేసుకోవడమే, అంతే అండి. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎంత హెల్తీగా మనమైతే మొక్కజొన్నతో ఇలా డిఫరెంట్గా మనం దోశల్ని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కావాలంటే మనం ప్లెయిన్గా పిండి కలిపేసేసుకొని పైనుండి కావాలంటే కొద్దిగా ఆనియన్, కొత్తిమీర కూడా వేసేసుకొని అలా కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పిండిలోనే అన్నీ కలిపేశాను. క్రిస్పీగా కావాలంటే ఇలా క్రిస్పీగా కూడా వేసేసుకోవచ్చు అండి. సూపర్ హెల్తీ మొక్కజొన్న దోశలు మనం ఇలా వేసుకొని సర్వ్ చేసుకొని తినవచ్చు. సూపర్గా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చు, ఈవినింగ్ మనకి పిల్లలు వచ్చేసరికి కూడా ఇలా వేడివేడిగా వేసి ఇవ్వచ్చు. నైట్ మనం డిన్నర్లోకి కూడా తీసేసుకోవచ్చు అండి, అంత యమ్మీగా ఉంటాయి. మనము మొక్కజొన్న దోశలతో ఏ చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే పల్లి చట్నీను కొబ్బరి చట్నీ అయితే సూపర్గా ఉంటాయి. ఒకసారి మరి మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేసేయండి. మీకోసం ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చాయో. చూసారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.